వెల్కమ్ టు రామోస్ టీవీ. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు. అనంతపురం నగరం నడిబొడ్డున కృష్ణ థియేటర్ సమీపంలో అత్యాధునిక వైద్య పరికరాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ సంవత్సరం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ ఆదర్శప్రాయమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో ముందంజలో ఉంటామని, ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులో సరైన వైద్యం అందించడమే మా లక్ష్యమని, ఆసుపత్రి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు, అత్యవసర విభాగాలలో వైద్య సేవలు అందించిన మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ వచ్చిందని తెలుపుతూ ఈ అవకాశాన్ని ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవికాంత్ రమణ, వడ్డే గోపాల్, డాక్టర్ రాజశేఖర్ స్వరూప్, డాక్టర్ అశ్వత్ కుమార్, డాక్టర్ శ్రీధర్, జి శివరాజ్, ఎం నాగరాజు, చంద్ర మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ నమస్కారం. అత్యాధునిక వైద్య పరికరాలతో 24 గంటల వైద్య సేవలు అందిస్తూ ఎన్నో క్లిష్టమైన సర్జరీలు కానీ శస్త్రచికిత్సలు కానీ మంచి డాక్టర్లతో వైద్య పరికరాలతో ఇక్కడ వైద్యం చేపిస్తున్నాము. మాకు ఇంతవరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. డాక్టర్స్ కానీ అందరూ సపోర్ట్ చేశారు. ప్రజలు కూడా మాకు ఆరోగ్యశ్రీ ఈ రోజు నుంచి మా హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్ కార్డు అన్ని ఇక్కడ వర్తించబడతాయి. ప్రతి ఒక్కరు వచ్చి మా హాస్పిటల్ని వైద్యం చేయించుకొని మంచి వైద్యం అంటే నాణ్యమైన వైద్యం అందించబడుతున్నాము. మొదటి సంవత్సరం పూర్తి అయినందువలన ఇంకా మంచి నాణ్య వైద్యం ఇప్పిస్తామని చెప్పేసి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతపురం ప్రజలందరికీ ధన్యవాదములు. ఈరోజు చాలా విశేషమైన రోజు. మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం. దీనికి సహకరించిన ప్రజలందరికీ మా ధన్యవాదములు. మా హాస్పిటల్ నందు 24 గంటలు అత్యాధునిక వైద్య పరికరాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నాము. ఈ జరిగిన ఒక సంవత్సరంలో మేము ఎన్నో రకాల ఆదర్శప్రాయమైన ఆరోగ్య సంరక్షణ అందించడంలో ముందున్నాము. ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించాము. ఇలాంటి సేవలు ఇంకా మున్మందు ఎన్నో మేము మీ అందరికీ సహకరించాలని, అందించాలని కోరుకుంటున్నాము. అండ్ మా ఈ ఒక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్లు ప్రజలకి ఏ విధంగా వాళ్ళకు డబ్బు ఖర్చు కాకుండా క్యాష్లెస్ విధానంలో వైద్య సేవలు అందించడంలో మేము ఎల్లప్పుడూ ముందు ఉండి ఆ సేవలను మేము అందించడానికి మీ సెక్యూరిటీ పరంగా గాను వైద్య సేవల్లో అన్ని విధాల్లో ముందుండి చూసుకొని డాక్టర్లు కూడా చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎండి ఫిజిషియన్స్, పీజీ డాక్టర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న డాక్టర్స్, ప్లాస్టిక్ సర్జన్స్, న్యూరో సర్జన్స్ మన దగ్గర అందరూ అనుగుణంగా ఉన్నారు. సో ఈ సేవలు మీరు ఎప్పుడూ మీరు అందించుకుంటారని, మమ్మల్ని ఎలానే సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను. అండ్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆదిత్య మెడికల్ హాస్పిటల్ నందు 1 year ఈ రోజుతో 1 year పుడిచింది. ఇక్కడ పిల్లలు చాలా బాగా మంచి పేరు పెట్టిస్తున్నారు. ఇది ఇట్లాగే చేస్తూ మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ, తర్వాత ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది. వీళ్ళకి ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తూ వచ్చిన పేషెంట్లకు మన అనే ఒక భావనతో చేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశీర్వదిస్తున్నాం. ఆదిత్య హాస్పిటల్కు మొదటి సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ ఆదిత్య హాస్పిటల్లో ఈ నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది. మరి ఆరోగ్యశ్రీని ద్వారా ఈ హాస్పిటల్ను పేద ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కు, వాళ్ళ పార్ట్నర్స్కు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కూడా ప్రతి ఒక్కరికి మీరు కూడా డబ్బే ముఖ్యంగా అనుకోకుండా హాస్పిటల్ స్టాఫ్ కూడా ప్రజలకు సేవ చేసే విధంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.